నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం టైగర్ 3 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. కత్రినా కైఫ్ అండ్ ఇమ్రాన్ రష్మి మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై మనీష్ శర్మ అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. చూసుకున్నట్లయితే తెలిసిందే టైగర్ ఎవరైతే సల్మాన్ ఖాన్ ఉన్నారో ఆయన పేరు అవినాష్. ఆయన ఒక రా ఏజెంట్. అలానే ఆయన పెళ్లి చేసుకొని ఆల్మోస్ట్ 12 years అలా అయిపోతుంది. తన వైఫ్ ఏమో కత్రినా కైఫ్. తను కూడా ఒకప్పుడు ISI ఏజెంట్ అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ అబ్బాయికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ఎందుకు అని వాళ్ళు అనలైజ్ చేసే టైంలోని ఇమ్రాన్ రష్మి వస్తారనమాట. వచ్చి మీరు నాకు ఒక టాస్క్ చేయాలి, ఆ టాస్క్ చేస్తే మీ అబ్బాయి హెల్త్కి ఏం ఇష్యూ ఉండదు అని చెప్పి బెదిరిస్తారు. సో దాని తర్వాత ఏమైంది, వీళ్ళు ఆ టాస్క్ చేశారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఒక యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకు వచ్చింది. మొత్తం మూవీలోని ఒక 1 hour యాక్షన్ సీక్వెన్సెస్లోనే అయిపోతుంది అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే అసలు జోయా ఎలా వచ్చింది, అదే కత్రినా కైఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎలా వచ్చింది, తనకి ఇమ్రాన్ రష్మికి ఉన్న కనెక్షన్ ఏంటి, అండ్ వీళ్ళు మధ్య రిలేషన్ ఇలాగ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఒక మిషన్ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మనకి ఆ మిషన్ ఎలా కంప్లీట్ చేశారు, ఆ మిషన్ వల్ల పాకిస్తాన్కి ఒక పెద్ద ఇష్యూ రాబోతుందన్నమాట. సో ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేశారు అన్నది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే యాక్షన్ అంతా ఉంది. మూవీ మొత్తం కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏది బాగుంది అన్నది కూడా నేను డిసైడ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే రెండు కూడా పెద్దగా ఎంగేజింగ్గా అయితే నాకు అనిపించలేదు. సో రెండు కూడా నార్మల్గా ఉన్నాయి అని అనిపించింది. మూవీ కూడా YRF స్పై యూనివర్స్లో ఒక మూవీ అంటున్నారు. అది కూడా 5th మూవీ. ఆ మూవీస్లో వచ్చింది ఏంటంటే వార్ ఒకటి వచ్చింది, పఠాన్ కూడా అందులోనే పెట్టారు. అండ్ దాని తర్వాత టైగర్ 1, 2, 3. అంటే టైగర్ 1 అంటే ఫస్ట్ది ఏక్తా టైగర్, సెకండ్ది ఏమో టైగర్ జిందా హై, అండ్ ఇప్పుడు టైగర్ 3. ఆ ఫస్ట్ మూవీస్లోనే మనకి తెలిసిపోతుంది అనమాట సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ అని అండ్ కత్రినా కైఫ్ ISI ఏజెంట్ అని. అండ్ సెకండ్ పార్ట్లో కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ నోడ్ ఉంటుంది. కాకపోతే ఆ 2 మూవీస్ డైరెక్ట్ చేసింది, ఈ మూవీ డైరెక్ట్ చేసింది సెపరేట్ ఆయన. ఈ మూవీ డైరెక్ట్ చేసింది మనీష్ శర్మ. దానివల్ల కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉంది. ఆ రెండిట్లో కూడా స్టోరీ యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా మేకింగ్ కానీ చూసే విధానం కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని అనిపించింది. అందుకే ఈ మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ ఈ YRF స్పై యూనివర్స్లో ఇది 5th మూవీ. అండ్ దీని తర్వాత మనకి ఫైటర్ అని ఒక మూవీ వస్తుంది, రితిక్ రోషన్ మూవీ. అది మేబీ 6th మూవీ అయి ఉండొచ్చు. మనం ఎప్పుడైనా పర్ఫార్మెన్సెస్ అనగానే నేనైతే మోస్ట్లీ ఎవరి పర్ఫార్మెన్స్ అయినా సరే యావరేజ్గా ఉంది, ఇంకా కొంచెం డెవలప్ అవ్వచ్చు అని అనిపిస్తుంది కొంతమంది పర్ఫార్మెన్సెస్ చూస్తే. ఇందులో అయితే మాత్రం నాకు పాజిటివ్ అని ఎక్కడ అనిపించలేదు పర్ఫార్మెన్స్ పరంగా. మెయిన్గా సల్మాన్ ఖాన్ అయ్యయ్యో ఏంటి అసలు ఎక్స్ప్రెషన్సే లేవు కొన్ని సీన్స్లోని. నేను ఇదేంటి కిసీకా బాయ్ కిసీకా జాన్ మూవీ నేను థియేటర్లో చూసినప్పుడు కొంచెం ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి డబుల్ ఉందన్నమాట ఈ మూవీలో. ఎక్కడ కూడా యాక్టింగ్ అన్న వర్డ్లోని ఆ అన్న అక్షరం కూడా రాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే హైలీ డిసప్పాయింటెడ్ అటువంటి యాక్టింగ్. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో, ఇప్పుడు ఒక ఫ్రెష్గా వచ్చిన లెజెండ్ 7 అన్న లేదా వేరే వాళ్ళు చేస్తే ఇట్స్ ఓకే. ఇంత పెద్ద స్టార్ అయ్యుండి యాక్టింగ్ మినిమల్ కూడా లేకుండా ఉండడం నాకు పెద్దగా నచ్చలేదు. నాకు ప్రీవియస్గా సుల్తాన్ కానీ బజరంగి భాయిజాన్ కానీ ఈ 2 మూవీస్లోని ఎంతో కొంత ఆ యాక్టింగ్ స్కోప్, ఆ ఎమోషన్ అన్నీ చూపిస్తారు. ఇందులో ఆ ఎమోషన్ వచ్చే దగ్గర కూడా మనం చూస్తే నవ్వే వస్తే తప్పించి ఆ ఎమోషన్ అన్నది రాలేదన్నమాట సల్మాన్ ఖాన్ యాక్టింగ్లో. నేను ఆ విషయంలో బాగా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ పర్ఫార్మెన్స్ అంటే నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఇందులో ఉంది అంటే కత్రినా కైఫే. ఎందుకంటే తను ఎప్పుడు గ్లామరస్ రోల్సే చేస్తూ ఉంటారు కదా, అలాంటి రోల్ కాకుండా ఇందులో ఒక ఏజెంట్ లాగా ఫుల్ స్టంట్స్ అనమాట, బైక్ స్టంట్స్ కూడా చేశారు. ఆమె చేసిందో లేదో తెలియదు, బట్ మనకి చూపించడం బైక్ స్టంట్స్ చూపించారు. ఒక ఆమెతోని ఫైట్ ఉంటుంది, ఒక ఫైట్, ఆ ఫైట్ కూడా చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్లో కూడా టువర్డ్స్ క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి అన్నమాట, స్టంట్స్. తనైతే చాలా బాగా చేశారు. ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ వే ఆఫ్ అంటే అంత కష్టపడ్డారు అనమాట. నేను ఎప్పుడో ధూమ్ 3 మూవీలో చూసినప్పుడు ఒక సీన్లో తను జిమ్నాస్టిక్స్ చేస్తూ ఉంటారు కదా ఆ మూవీలోని. సో అటువంటి ఫీల్ మళ్ళీ ఈ మూవీ ఇచ్చింది. తన పర్ఫార్మెన్స్ మెయిన్గా స్టంట్స్ అందులో మాత్రం సూపర్గా చేశారని చెప్పాలి. ఇమ్రాన్ రష్మి వచ్చారు ఈ మూవీకి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మూవీ
మూవీస్లోకి వచ్చారు అనిపించింది. ఎందుకంటే మధ్యలో కూడా పెద్దగా మూవీస్ ఏమీ రాలేదు ఆయనవి. అండ్ ఈ మూవీలో పెద్దగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు, ఈవెన్ ఆ విలన్గా అంతగా పులప్ చేయలేకపోయారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంత స్పేస్ కూడా ఇవ్వలేదు, దానివల్ల తన స్కోప్ని తగ్గించారు అన్న ఫీలింగ్ వచ్చింది. దీనిలో ప్లస్ పాయింట్ అని ఏమైనా ఉందంటే షారుఖ్ ఖాన్ క్యామియో. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనకి ఆ పతాన్ సాంగ్ వస్తుంది కదా, దాంతోనే వస్తారు. కాకపోతే ఈవెన్ అంత పెద్ద స్టార్ వచ్చిన క్యామియో కూడా సరిగ్గా చేయలేకపోయారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క దగ్గర ఆ బ్రిడ్జ్ కూల్చేసి వస్తారు. అండ్ ఏ స్టంట్ కూడా రియలిస్టిక్గా ఉండదు. ఒక తాడు పట్టుకొని అటు దూకేస్తారు, ఏది కూడా రియలిస్టిక్గా అనిపించదు. సో అంత పెద్ద స్టార్ క్యామియో కొంచెం వేస్ట్ అయ్యింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ క్యామియో ఈ మూవీకి ఎటువంటి సపోర్ట్ చేయలేకపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మనం కంపేర్ చేస్తే డెఫినెట్లీ పతాన్తోనే కంపేర్ చేయాలి. పతాన్ కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పే ముందుకు వచ్చింది. అందులో ఏంటంటే కొన్ని సీన్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టంట్స్ అందరూ ట్రై చేశారు. ఆ ఐస్ మీద ఒక స్టంట్ ఉంటుంది, ఎయిర్లో ఒక స్టంట్, అలా డిఫరెంట్ ప్లేసెస్లో స్టంట్స్ ఉన్నట్టు ట్రై చేశారు. కొన్ని ప్లేసెస్లో అది బాగానే వర్కౌట్ అయింది, దానివల్లే మూవీ కూడా పెద్దగా హిట్ అయింది. ఏదైనా సరే ఈ స్పై అనగానే సింగిల్ లైన్ స్టోరీసే ఉంటాయి, సో అది పర్వాలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ స్టోరీ లైనే సింగిల్ స్టోరీ లైన్, పోనీ అందులో ఏమైనా చేస్తున్నారా అంటే ఆ స్టంట్స్ కూడా ఏం బాగాలేవు, ఒకటి కూడా రియలిస్టిక్గా అనిపించలేదు నాకైతే. ఆ కత్రినా కైఫ్ స్టంట్స్ తప్పించి సల్మాన్ ఖాన్ చేసే ఏ స్టంట్ కూడా పెద్దగా అనిపించలేదు. అండ్ మెయిన్గా ఏంటంటే ఆ పాకిస్తాన్లోకి వెళ్తాడు, పాకిస్తాన్ ఆర్మీతో ఫుల్ ఫైట్ చేస్తుంటారు. ఏంటనుకున్నారు, ఇంత పెద్ద గన్స్, వాటిని ఏమంటారు రాకెట్ లాంచెస్ ఏదో నిమిషంకి ఒకసారి పక్క వీధికి వెళ్ళి పానీపూరి తిన్నట్టే ఒక్కొక్కడు ఒక్కొక్క రాకెట్ లాంచర్ పట్టుకొని వచ్చేస్తుంటారు అనమాట. బట్ స్టిల్ ఎంత రాకెట్ లాంచ్ చేసినా హీరోకి ఏం కాదు అసలు. పెద్ద గన్స్ ఉంటాయి కదా, ఇలాగా ఈ చాలా మూవీస్లో ఇప్పుడు చూపిస్తున్నారు, అలాంటి గన్స్ కూడా ప్రతి ఫైట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, కానీ దేనివల్ల యూజ్ ఉండదు. నాకైతే అసలు స్టంట్స్ అస్సలు నచ్చలేదు. అండ్ అందులో మధ్యలోని ఒక దగ్గర ఫస్ట్ హాఫ్లోని సల్మాన్ ఖాన్ ఒక గెటప్ వేసుకుంటాడు, బాప్రే అది చూస్తే నాకు నవ్వే ఆగలేదు. అదేం గెటప్, కొంచెం ఓకే ఆయన అని తెలియకూడదని చెప్పి ఒక గెటప్ వేసారు, ఆయన కాదు కదా అసలు మనిషిలాగే అన్న తెలియనట్టు ఉంది అనమాట. అలాంటి గెటప్స్ అవన్నీ వేసినప్పుడు ఇంకొంచెం బెటర్గా చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఒక ప్లస్ అంటే డెఫినెట్లీ లొకేషన్స్ అని చెప్పాలి. ఎన్నో కంట్రీస్ చూపిస్తారు అండ్ ఎన్నో లొకేషన్స్ చూపిస్తారు, అన్నీ చూడడానికి సూపర్గా ఉంటాయి అండ్ ఎంతో మనీ ఖర్చు పెట్టారు, అంతా ఓకే. బట్ ఆ స్టోరీ అంత చూపించిన లొకేషన్స్కి వర్త్ కాదని అనిపించింది. ఎందుకంటే అస్సలు ఏమీ లేదనమాట. ఇప్పుడు పతాన్ మూవీలో చూపించారు అనుకోండి, ఒక దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఆ ప్లేస్ వల్ల ఏం జరుగుతుంది, తర్వాత ఏంటి ప్లాన్ స్కెచ్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మూవీలో ఇంకొక బ్యాక్లాగ్ ఏంటంటే ఎక్కడ కూడా ఏ ప్లాన్ ఉండదు, ఏ స్కెచ్ ఉండదు, ఓన్లీ ఒకసారి అది ప్లాన్లా అనిపిస్తుంది, బట్ అది కూడా ఏమీ ట్విస్ట్ కాదు, చాలా ప్లెయిన్గా వెళ్ళిందనమాట మూవీ. అదే ఈ మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. లొకేషన్స్ బాగున్నాయి, బట్ ఆ లొకేషన్స్ యూజ్ చేసిన విధానం బాగోలేదు. వీళ్ళ సాంగ్స్ ఏమీ లేవు, ఒక సాంగే ఉంది, అది కూడా పెద్దగా ఏమి ఇంట్రెస్టింగ్గా లేదు. అండ్ మెయిన్గా బీజిఎం చూసుకున్నట్లయితే వీళ్ళ టైగర్ జిందా హై వాటిలో ఉన్న మ్యూజిక్కే డైరెక్ట్గా పెట్టేశారు. అట్లీస్ట్ ఇన్స్ట్రుమెంట్ కూడా చేంజ్ చేసి ఏమైనా చేశారన్న ఫీలింగ్ నాకు కలగలేదు. సో అదే సేమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్కే కంటిన్యూ అయ్యింది, దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ లూజ్ అయ్యింది. ఎందుకంటే మనం KGF 1 KGF 2 చూసుకుంటే అట్లీస్ట్ KGF 2లో కొంచెం చేంజెస్ చేస్తారు, సేమ్ కైండ్ ఆఫ్ బీజిఎం ఉన్నప్పటికీ కూడా ఇందులో ఆ మాత్రం ఎఫర్ట్ కూడా పెట్టలేదు అని అనిపించింది. అది కూడా నాకు ఒక మైనస్ అనిపించింది. అండ్ మూవీ అయిపోద్ది, ఓకే 2 hours 24 minutesకి మూవీ అయిపోయిన తర్వాత ఇంకా 10 నిమిషాలు ఉంది, ఏంట్రా బాబు ఇంకా ఏం చూపిస్తున్నారు అంటే ఫైటర్ మూవీ గురించి లీడ్ అందులో ఉందన్నమాట. అక్కడ రితిక్ రోషన్ని చూపిస్తారు. వర్త్ ఏంటంటే ఇందులో మూవీ మొత్తంలోని కత్రినా కైఫ్ ఫైట్స్ ఒకటి వర్త్ అయితే, తర్వాత షారుఖ్ ఖాన్ని చూడడం అదొకటి బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లోనే ఆ రితిక్ రోషన్ని చూడడం నిజంగా
చించి పారేశారు అన్నట్టున్నారు. ఫుల్ స్వాగ్ అంటారు కదా, సో అలానే కనిపించారు. అదొకటే ప్లస్. బట్ ఆయన కూడా 1 మినిటే ఉంటారు ఆ ఎండ్ క్రెడిట్స్లో. నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. 1-2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే ఆల్రెడీ చెప్పాను కదా, షారుఖ్ ఖాన్ కేమియో, అలానే రితిక్ రోషన్ లాస్ట్లో చూపించిన ఎండ్ క్రెడిట్స్లో, అండ్ కత్రినా కైఫ్ ఎఫర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవి తప్పించి నాకు ఇంకేం నచ్చలేదు, ఎందుకంటే స్టోరీ పరంగా పెద్దగా ఏం లేదు. స్టంట్స్ కూడా అంత లెవెల్కి అసలు లేవు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అసలు మూవీ మొత్తంలో ఎక్కడా లేవు. నాకైతే ఎంత కామెడీగా అనిపించిందంటే, స్టార్టింగ్లోని ఒకరిని సేవ్ చేయడానికి ఏంటంటే హెలికాప్టర్లో వెళ్తారు, ఇలాగ కట్టేసి పుల్అప్ చేస్తారు కదా, హెలికాప్టర్ కాదా పుల్అప్ చేస్తారు. అదే టైంలో హీరో కూడా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళడు. అక్కడే 10 నిమిషాలు ఫైట్ అన్నెసరీగా డ్రాగ్ చేస్తారు. పోనీ అప్పుడైనా వెళ్తాడంటే అసలు వెళ్ళడు. నాకైతే బాప్రే ఏంటి నాన్న ఇది ఏంటిది అసలు అని చెప్పి చాలా నవ్వొచ్చింది. అలానే ఇంకో దగ్గర కూడా షారుఖ్ ఖాన్ వచ్చినప్పుడు కూడా సేమ్ హెలికాప్టర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కూడా వేస్టెడే. హెలికాప్టర్ ఫైనల్గా ఏంటది కూల్చేస్తారు, అది కూల్చేయడం అంటారు కదా, బ్లాస్ట్ చేస్తారు కదా, అలా బ్లాస్ట్ చేసేస్తారు. సల్మాన్ ఖాన్ కింద నీటిలో దూకేస్తాడు. ఆ దూకేసేది ఏదో ఫస్ట్లోనే దూకేస్తే అయిపోయేది కదా, ఇంతసేపు అలా డ్రాగ్ చేస్తారు అనమాట. ఫైట్స్ అన్నీ కూడా అన్నెసరీ ఒక ఫైట్ 20 మినిట్స్ 30 మినిట్స్ డ్రాగ్ చేసినట్టు తీసేదనమాట. సో చాలా కష్టమైంది చూడడానికి. బట్ ఏదో చూడాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది కరెంట్లీ. చూసి మీకు ఎలా అనిపించింది, అసలు బాయ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా అనిపించాయి, ఆ ఫైట్స్ స్టంట్స్ ఎలా అనిపించాయి, నాలా అనిపించిందా లేదా మీకు ఎవరికైనా నచ్చిందా అన్నది నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్.